ఎన్నో ప్రమాదాలు వచ్చినా కూడా ఇంకా నువ్వు బ్రతికున్నావంటే కారణం ఏంటి తెలుసా? ఓసారి ఒక చిన్న పిల్లవాడు, నాకు తెలిసి 15 సంవత్సరాల క్రితం సంగతి మాట, వాళ్ళ పెద్దనాన్నగారు వాళ్ళు ఉంటే కొవ్వూరు అనే ప్రాంతంలో పై అంతస్తులు వాళ్ళు ఉంటారు. ఆడుకుంటూ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చివరి పెట్టకూడదు దాటి అవతల పడిపోయాడు. అది చూస్తున్న వారు కంగారు పడిపోయి అయ్యో అనుకుంటా టెన్షన్ పడ్డారు. అయితే పైనుంచి పట్టడంతో బిడ్డ అయిపోతాడు, గెరడు చనిపోవాలి. జరిగింది ఏంటో తెలుసా? ఆ మధ్యలో ఒక వైర్ అడ్డు వచ్చి దాని మీద పడటం వల్ల ఆ ఫోర్స్ ఆపింది. తర్వాత స్లోగా పడ్డాడు. ఆ అబ్బాయి సజీవుడుగా ఉన్నాడు. ఈరోజు డాక్టర్ ఏదో చదువుతున్నాడని వింటున్నాము, దూర ప్రాంతంలో ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇరిమియా గ్రంథం 1:4 అంటున్నాడు, గర్భములో నిన్ను రూపించక మునిపి ఎరిగి తిని, గర్భము నుండి బయలుపడక మునిపి నేను ప్రతిష్ఠించుకున్నాను అంటాడు. అంటే గర్భములో రూపము కాకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ బిడ్డ సజీవుడుగా ఉన్నాడు. ఇలాంటి ప్రమాదాలు నీకు ఎన్నోసార్లు జరిగితే ఈరోజు ఇలా ఉన్నావు, దేవుని కృప కాదా? ఎంత గొప్ప దేవుడిని ఇంకా నువ్వు ఎందుకు అంగీకరించుకుంటున్నావు? రక్షణ పొందాలందరూ కామెంట్ చేయి.